స్వామి శరణమయ్యప్ప. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అందరికీ శుభోదయం. సో ఈరోజు డే 3 టు శబరిమల యాత్ర. సో దీక్షలో ఈరోజు నేను థర్డ్ రోజుకి మూడో రోజు చేరుకునగానే సో మార్నింగ్ లేచి 4:30కి సన్నీళ్ళ స్నానం చేసి ఆ అయ్యప్ప ఫోటోని క్లీన్గా కడిగి సో స్వామివారి ఫోటోకి ఆ పూల అలంకరణ చేసి సో అలాగే విభూతిని నేను నా దేహానికి మరియు ఆ అయ్యప్ప మాలకు బొట్టులు పెట్టి సో ఆ అయ్యప్పకి కర్పూరం మరియు దీపం అంటే చాలా ఇష్టం అండి. సో అందుకనే మొదటిగా కర్పూరము మరియు దీపానికి నూనె వేసి ఆ దీపాలు వెలిగించాను. ఇక దీక్ష గురించి చెప్పాలంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వల్ల 40 రోజులు మండలం దీక్ష అని చెప్పి స్వామిలు చాలామంది చేస్తారు. సో కానీ ఈ కాలం ఈ పరిస్థితిలో చాలామంది స్వాములు వాళ్ళ వీళ్ళ కొద్దీ 3 days 1 days అప్పుడే విరుముడు కట్టుకొని వెళ్ళడం 11 days అలా చేస్తున్నారన్నమాట. సో నేను కూడా మండల కాలం చేయలేకపోయాను. బట్ నాకు ఆఫీస్ ఉండడం వల్ల అంత టైం లేక అంత లీవ్ లేక సో 11 days దీక్ష తీసుకొని చేస్తున్నానండి. నాకు తెలిసిన వరకు అయ్యప్ప స్వామి దీక్షలో ఏమేమి నియమాలు పాటించాలో సో అప్కమింగ్ వీడియోలో నేను ప్రతి ఒక్కటి అప్డేట్ చేస్తానండి. మేబీ మీకు యూజ్ఫుల్ అవ్వచ్చు. ఇంకా దీక్షలో నిత్య బ్రహ్మచారిగా పాటించాలండి. సో ఆహార విధానం వస్తే కనుక సాత్విక ఆహారం తీసుకోవాలి. సో అయినంత పాలు పళ్ళు ఇలాంటివి సేవించడం వల్ల మన ఆరోగ్యానికి మరియు దీక్షకు ఏదే రీతి భంగం కాకుండా ఉంటుంది. సో మోర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తానండి లాగ్ 4లో. సో ఇలాగే ఫాలో కాండి. థ్యాంక్ యూ.